శ్రీనిక సంబంధించి కంప్లైంట్ ఇచ్చినామండి ఎస్పీ గారికి అండ్ ఎస్ఐ గారికి డిఎస్పీ గారికి. ఏ విషయం మీద ఇచ్చినామంటే ఇక్కడ రావెల్లిలో తూప్రాన్ రావెల్లి దగ్గర ఉన్న ఎంజేపీ రెసిడెన్షియల్ హాస్టల్లో 8th క్లాస్ చదువుకుంటున్న అమ్మాయి. ఆమెను ఆర్సియా తరుణం అనే ప్రిన్సిపల్ అండ్ సంధ్యారాణి అని వాళ్ళ క్లాస్ టీచరు, వాళ్ళిద్దరు కూడా మానసికంగా ఆమెను చాలా హరాస్మెంట్ చేశారు. స్కూల్ అందరి ముందట అసెంబ్లీలో 600 పీపుల్ ఎదురుగా ఆ అమ్మాయిని నువ్వు బెస్ట్ సిక్ ఆఫ్ ద అవార్డు ఇవ్వాలి, నీకు నువ్వు బాగా యాక్టింగ్ చేస్తున్నావు, జ్వరం రాకుండా వచ్చినట్టు చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు హ్యూమిలియేషన్ చేయడం జరిగింది. ఈ విషయం మీద ఇంకా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని విషయాలను పబ్లిక్కి, కొంతమందికి, మా రిలేషన్స్కి, అక్కడ ఉన్న పిల్లల తల్లిదండ్రులకు, మిగతా వాళ్ళందరికీ రూమర్స్ స్ప్రెడ్ చేసి ఆమె యొక్క వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా చేశారు. ఆమెను అట్లాగే ఆమె మానసికంగా చాలా ఇబ్బంది చేశారు. ఆమె సూసైడికల్ థాట్స్ వచ్చేటట్టు, ఆమెను ప్రేరేపించేటట్టు ఆమెను చాలా హరాస్మెంట్ చేశారు. ఈ విషయం మీద మేము అడిగగా మా అక్క బావాని వాళ్ళని కూడా తిట్టడము, హరాస్మెంట్ చేయడం చేశారు. మేము లీగల్గా ప్రొసీడ్ అవుతామని చెప్పి ఎస్ఐ గారికి అండ్ సిఐ గారికి, తూప్రాన్ ఎస్ఐ సిఐ గారికి అండ్ ఎస్పీ మెదక్ డిస్ట్రిక్ట్ ఎస్పీ గారికి కూడా అండ్ కలెక్టర్ గారికి కూడా అండ్ ఆర్సీఓ గారికి కూడా మేము లిఖితపూర్వకంగా మేము ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ ఇప్పటివరకు తీసుకోలేరు. ఈ విషయం జరిగి జనవరి 28, 2024 రోజు జరిగింది. ఆ రోజు సండే. నెక్స్ట్ డే మార్నింగ్ 29th జనవరి రోజు ఈ స్కూల్ అసెంబ్లీ హాల్లో హ్యూమిలేషన్ చేశారు. తర్వాత మేము ఎస్ఐ గారికి నెక్స్ట్ 1 వీక్లో వచ్చి కలవడం జరిగింది. రిటర్న్గా కూడా అన్నీ ఇచ్చాము, అందరికీ ఇచ్చాము. అన్ని రిసీవ్డ్ కాపీస్ కూడా మా దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఇది March 29th, బట్ ఇప్పటివరకు కూడా ఎటువంటి యాక్షన్ లేదు ఆ మేడం మీద. ఎస్ఐ గారికి ఇస్తే ఇప్పుడు కేసు చేస్తా అని చెప్పేసి అన్నారు. అండ్ కలెక్టర్ గారికి అండ్ ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇక డిపార్ట్మెంటల్గా కూడా ఆమె మీద యాక్షన్ తీసుకోవాలి, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. ఇంకా ఈ క్రిమినల్ కేసు కూడా ఆమె మీద పెట్టాలి. ఆమెను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. ఈ భవిష్యత్తులో ఇటువంటి టీచర్లు ఉండకూడదు. పిల్లలతో ఫ్రెండ్లీ నేచర్తో ఉండాలి, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇట్లా మానసికంగా హింసించే టీచర్లను బాయ్కాట్ చేయాలని మేము కోరుకుంటున్నాం.